మన దగ్గర రెగ్యులర్గా దొరికే నిమ్మలు, మామిడి. అదే మెకడేమియా కనుక అయితే ఏమవుతుందంటే ప్రేక్షక మాషేలకు నమస్కారం అండి. నా పేరు నాగిరెడ్డి. మాది వచ్చరికి నర్సరీ గుంటూరు. నర్సరీ పేరు బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ. మనం ఈరోజు వచ్చరికి గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అని చెప్పేసి పీపుల్స్ ప్లాజా హైదరాబాద్లో మనం ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టడం జరిగింది. ఈరోజు మూడో రోజు అయితే వాస్తవానికి మనకి జనం అయితే క్రౌడ్ చాలా బాగుంది. మన మొక్కలకి మంచి రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. ఈరోజు మేము అంటే 5 డేస్కి అమ్ముదామన్న తెచ్చిన మొక్కలు కూడా 3 డేస్కి ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి. మంచిగా రెస్పాన్స్ అయితే బాగుందండి. మొత్తము 110 రకాల పైన తెచ్చాము సార్ ఈరోజు. మా స్పెషల్ వచ్చరికి మెకడేమియా అండి. మెకడేమియా వచ్చి మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాము. ఇప్పుడు రీసెంట్గా మన మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి గారికి, ఇలా ప్లస్ చాలా మంది మోహన్ రెడ్డి గారని సుమారు ఒక 20,000 మొక్కల దాకా రైతుల చేత వేయించడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రజెంట్ చేసిన వరకు చాలా బాగుంది అంటున్నారు. ఫ్యూచర్లో కూడా కొంచెం మెకడేమియా మేము ప్రాసెసింగ్ యూనిట్ పెట్టే ఆలోచనలో ఉన్నాం సార్. మేమంటే కెన్యా, చైనా ఆ దేశాలు తిరిగి అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క విధానము, రైతులు ఎలా పండిస్తున్నారు, మెలకువలు ఏంటి అన్నీ కూడా చూసుకొని రావడం జరిగింది. అంటే అది చూసిన తర్వాత మాకేమనిపించింది అంటే మనం రైతులకు ఆల్రెడీ మొక్కలు ఇస్తున్నాం, వాళ్ళు అంటే అమ్ముకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని అదేదో మనమే కొంటే పోతుంది, రైతులకు కొంచెం ఉపయోగపడుతున్నటువంటిది, మనకి సైడ్ ఇంకో వేరే బిజినెస్ ఉన్నటువంటిదని 2 విధాలు ఆలోచించి ప్రాసెసింగ్ యూనిట్ మేమే పెట్టే ఆలోచనలో ఉన్నాం సార్. మనకి నట్స్లో వచ్చరికి మెకడేమియా నెంబర్ 1 అని చెప్పొచ్చు సార్. అది కూడా నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తానంటే రైతు వారీగా ఇవాళ ఏ ఫ్రూట్ ప్లాంట్స్ వేసినా సరే ఇవాళ కోస్తే 2-3 రోజులు అమ్ముకోలేకపోతే డ్యామేజ్ అవుతుంది. అతనికి ఏంటంటే తప్పక అమ్ముకోవాలి అంతే, అంటే స్టాక్ పెట్టుకోలేని పొజిషన్. అదే మెకడేమియా కనుక అయితే ఏమవుతుందంటే మినిమం 6 months మనం స్టోరేజ్ పెట్టుకుని నిదానంగా అమ్ముకునే కూడా ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా మన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ చూస్తే స్లోగా రేట్ పెరిగేది కానీ తగ్గేది లేదు. అంటే మినిమం ఆదాయం అనేది గ్యారంటీగా రైతుకు వస్తుందనే ఉద్దేశంతో నేను దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొత్త పంటల్లో లాంగాను, రాంబోటాను, లీచీ, తర్వాత యాపిల్, ఇలా రైతులకు కొంచెం ఉపయోగమైన కొత్త రకాలు చేయడం జరిగింది. స్ట్రాబెరీ, గువా అని డిఫరెంట్ వెరైటీస్ అయితే తేవడం జరిగింది. అవి బాగా రెస్పాన్స్ అయితే బాగుంది. ఎంక్వైరీ చేస్తున్నారు, రైతులు అడుగుతున్నారు, చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ మేళాలో వచ్చేసరికండి మన దగ్గర రెగ్యులర్గా దొరికే నిమ్మలు, మామిడి, సపోటా, బత్తాయి, నేరేడు, కోకోనట్, వరేకనట్టు, ఇలా స్ట్రాబెరీ, గువా అని చెప్పేసి యాపిల్, ఇలా అన్ని రకాలు పెట్టాం సార్. అందులో కొంచెం అంటే రైతులకి ఇప్పుడు వచ్చిన కస్టమర్లకి స్పెషల్గా ఉండి ఏంటి సార్ ఇది అడిగి వేసే వెరైటీస్ వచ్చరికి ఒకటి లాంగాను. ఇది లాంగాను వచ్చరికి మనకి లోపల వైట్ ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు, మంచి కమర్షియల్ క్రాప్గా వర్కౌట్ అవుతుంది. మనం ఇప్పుడు ఈరోజు మన నర్సరీ దగ్గర కూడా 14 రకాలు ప్లాంటేషన్ చేసి నెక్స్ట్ 1 year తర్వాత ప్రతి ఒక్క రైతుకి మన దగ్గర నర్సరీ కాడికి వచ్చిన టేస్ట్ చూపించి ఇలా ఉంటుంది, ఇది పండిద్ది, ఇది పండదు అని విడివిడిగా చెప్పడానికి పండేది మొత్తం కలిపి 14 రకాలు వేయడం జరిగింది. తర్వాత వచ్చరికి మ్యాంగోస్టిన్. ఇది మ్యాంగోస్టిన్ వచ్చి మన కేరళలో బాగా పండుతుంది, మంచి రైతులు ఆదాయం తీస్తున్నారని చెప్పి నాకు తెలియడం వల్ల నేను కొన్ని రకాలని తీసుకొచ్చి మన నర్సరీలో పెట్టాను. ఇంకా నేను ప్లాంటేషన్ చేయలేదు. అయితే ట్రైల్ అయ్యేదాకా మంచి వెరైటీ అని చెప్పొచ్చు, మనకి కొంచెం వస్తుందనే నమ్మకం అయితే కొంచెం ఉంది. తర్వాత అవకాడో అండి. మనం నర్సరీ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అవకాడోని మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం, చాలా మంచి తెప్పించాం. మనకి తెలంగాణలో వచ్చరికి కలవకుర్తి దగ్గర ఆల్రెడీ మనం ఇచ్చిన రైతు కాయలు కోసి మార్కెట్లో అమ్ముతున్నాడు. తర్వాత పరిగి అనే ఏరియాలో అతను కూడా అమ్ముతున్నాడు. చాలామంది మార్కెట్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి సార్ మీరు ఇచ్చిన రైతులకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, అవకాడో కావాలని అడుగుతున్నారు. కొంచెం దాని మీద అవేర్నెస్ అయితే వచ్చింది, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మార్కెట్ అమ్మేవాళ్ళు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, చాలా వరకు జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఆదాయం అవకాడోకి కూడా ఆల్రెడీ తీయచ్చు. ఇది వచ్చరికి రాంబోటాను. దీన్ని మలేషియాలో రాంబూట్ అంటే ఇది మన ఎంటుకని అర్థం అనమాట, అందుకని దాన్ని అలా పిలుస్తారు. మనకి అక్కడ బాగా దొరుకుతుంది. మీకు రాంబోటాన్ వచ్చరికి ఓపెన్గా అనేది కొంచెం రాకపోవచ్చు అని, కాకపోతే మనం ఏంటంటే పార్షియల్ షేడ్లో కొబ్బరిలో కావచ్చు, లేదా ఆల్రెడీ వేసిన పంటలు ఉంటాయి కదా, మామిడి, సపోటా, బత్తాయి, అలాంటి వాటిలో మిడిల్లో కొంచెం వేసేయండి సార్. దాంట్లో సెమీ షేడ్లో మాత్రం రాంబోటాన్ వచ్చే అవకాశం అయితే బాగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎకరాలు ఏమని నేను చెప్పను, కానీ మంచి ఫ్రూట్ కూడా ట్రై చేసి మనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే లాభాలు తీసుకోవడానికి మంచి వనరు అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చరికి మెకడేమియా. ఇది వచ్చరికి మనకి నట్టు ఇలా ఉంటుంది. ప్లస్ ఆ చెట్లు కూడా మనకి ఇవి ఈరోజు స్టాల్స్లో పెట్టడం జరిగింది. చాలా మంది రైతులు దాని గురించి ఎంక్వైరీ చేయటము, కొంతమంది బుకింగ్ చేసుకోవడము, కొంతమంది కొన్ని ట్రయల్ తీసుకెళ్ళడం వల్ల జరుగుతూ ఉంది. మెకడేమియా వచ్చరికి మనం చైనా, కెన్యాలో 2 దేశాల్లో తిరిగినప్పుడు రైతులు మంచి ఆదాయాలు తీస్తున్నారని ఒక మంచి ఉద్దేశం. మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రైతులు కూడా ఒక ఆదాయ వనరుగా ఉంటుంది.
వాళ్ళకి మంచి పంట అందిద్దామని ముఖ్య ఉద్దేశంతో తెచ్చాము. ఈ మెకడేమియా వచ్చేసరికి మనం ఈరోజు స్టాల్లో పెట్టింది వచ్చేసరికి 816, 849, గ్యూరీ నెంబర్ 1 ఈ 3 వెరైటీస్ని మనం అందుబాటులో పెట్టామండి. ఇది మెకడేమియా వచ్చేసరికి 1 year ప్లాంట్, మినిమం 5 feet హైట్ ఉంటుంది, ఆల్రెడీ గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇది వేసుకోవడం వల్ల మనకి హీల్డింగ్ వచ్చి 3rd year వస్తుంది. అదే కన్నా సీడ్ ప్లాంట్ కనుక వేసుకుంటే మనకి 6-7 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, అది చెప్పలేమన్నమాట. మీరు రైతు వారీగా ఏంటంటే చాలా టైం అంతకుముందు కూడా నేను ఫస్ట్ టైంలో వచ్చినప్పుడు కూడా చిన్నది 1.5 feet 1 feet కూడా ఇచ్చాము. అవి కొంచెం బాగా ఇబ్బంది పడ్డాయి. ఈ టైప్ ఆఫ్ మొక్క మినిమం 1 year 1.5 year మొక్కలు కనుక సప్లై చేస్తే మాత్రం ఎక్కడా కూడా రిమార్క్ రాలేదు. అన్నీ 100% సక్సెస్ అవుతున్నాయి అనమాట. మీరు ఎవరైనా రైతు వారీగా వేసుకోదలుచుకున్న వాళ్ళు మినిమం 5 feet 1 year అబవ్ ఉన్న ప్లాంట్ మాత్రం మెకడేమియా వేసుకోండి. దీనికి వచ్చేసరికి 1 ఎకరాకి 190 మొక్కలు పడతాయి. అంటే 15 feet ఇంటూ 15 feet మెజర్మెంట్తో వేసుకోవాలా. దీనికి వచ్చేసరికి అనుకూలమైన రెడ్ సాయిల్, అంటే మనకి సౌడు భూమి, నల్ల భూమి తప్ప అన్ని సాయిల్లో సూటబుల్ అవుతుంది. మేజర్గా వాటర్ అనేది నిలబడకూడదు అనమాట. తర్వాత మనకి అంటే ఇలా వర్షం పడితే 2 రోజులు పని చేసుకునేటట్టుంటే ఓకే. మినిమం బెడ్ రైజ్ చేసుకొని వేసుకోండి, చాలా మంచిగా కావాల్సింది. 3rd year వస్తుంది ఫర్ ప్లాంట్. 3rd year వచ్చేసరికి మినిమం 10 kgs తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మెయిన్ రైతులకు ఉన్న అపోహ ఏంటంటే ఇది టైం పండిస్తాము, ఎవరు కొంటారు అనేది మెయిన్ వాళ్ళకి డౌట్. ఇది మేమే ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నాం, మేమే బైబ్యాక్ కొంటామండి. మీకు ఆన్లైన్లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం మేము కొంటాము. ఈ సంవత్సరం అయితే కేజీ ఇత్తు షెల్లుతోటి 360 రూపాయల నుంచి 400 రూపాయలు చేనేల మార్కెట్ ఉంది, అదే రేటుతో మేము కూడా కొంటాము. ఇంకా రైతు వారిగా మంచి ఆదాయం వచ్చేది కానీ తగ్గేదేం కాదు. ఇది మనం కెన్యాలో కన్నా చూసుకున్నట్టయితే 2 సార్లు వచ్చింది సార్. ఒకటేమో మెయిన్ క్రాప్, ఒకటేమో లైట్గా వస్తుంది అనమాట. మన ఆంధ్ర తెలంగాణకు వచ్చరికి మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి అదేమవుతుందంటే డిసెంబర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, మనకి ఆల్మోస్ట్ మే కల్లా హార్వెస్టింగ్ అయిపోతుంది. అంటే మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హెవీగా వస్తుంది. వచ్చిన పంట కూడా మినిమం మనకు 4 టన్నులు అయితే ఆదాయం వచ్చే అవకాశం ఉందండి. మనకి స్టార్టింగ్ వచ్చేసరికి పర్ ప్లాంట్ 10 kgs కాడికి వస్తే మ్యాక్సిమం మనకి 10 years వచ్చేసరికి ఒక్కొక్క చెట్టుకి మినిమం 50 kgs తీసుకోవచ్చు. అసలుకి ఒక 20 years వేసుకున్నాం అనుకోండి మినిమం 100 kgs అయితే ఈజీగా వస్తుంది. మిగతా పంటలతో అన్నిటితో పోల్చుకుంటే తెగులు చాలా తక్కువ ఉంటుంది, స్ప్రేయింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. న్యాచురల్గా మీరు పశువుల ఎరువు వగేరా అలాంటివి వేసుకొని న్యాచురల్గా అయినా చేసుకోవచ్చు అనమాట. అందరూ కూడా ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ వస్తాం. న్యాచురల్ ఫార్మింగ్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే వెరైటీ ఇది చెప్పొచ్చు. తక్కువ పురుగులు, తక్కువ తెగుళ్ళు వస్తాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ కోతులు బెడద వాటికి కూడా తట్టుకొని ఉండగలిగే కెపాసిటీ ఉంది దీనికి. రైతు వారీగా వచ్చేసరికి సార్ ఇది కొంచెం వేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. పర్ ప్లాంట్ మనం 1200 అలా ఇస్తున్నాము. 200 మొక్కలు అంటే ఆల్మోస్ట్ 2 లక్షల చిల్లర అవుతుంది. తర్వాత వేసిన తర్వాత మనసు ఒకసారి సెట్ అయితే మీరు వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకొని కౌడక్కు అలాంటివి కనుక 6 monthsకి ఒకసారి కనుక ఇచ్చుకుంటా పోతే దీనికి చాలా రకాల తెగులు చాలా తక్కువ అనమాట. దీంట్లో మేజర్గా చేయాల్సింది ఏంటంటే చాలామంది పామ్ ఆయిల్లో అంతర పంట కింద కొంతమంది వేస్తున్నారు. అలాంటివి వేసుకోమాకండి, ఎందుకంటే రేపొద్దున పామ్ ఆయిల్ బాగా పెరిగిపోయి ఇది నీడ కనుక వస్తే పూర్తి నీడలో కూడా రాదు. కొంచెం సలహాలు సూచనల కోసం నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మీకు సమాచారం ఇస్తాము. ప్లస్ ఇంకా అంటే వీడియోలో నేను అంత పర్ఫెక్ట్గా మొత్తం ఇవ్వలేకపోయినా దీనికంటూ ఒక PDF ఒకటి తయారు చేశాను. మొక్క నాటే దగ్గర నుంచి అమ్మే వరకు ఎలా చేయాలి ఏంటంటే మొత్తం PDF ఉంది. ఏం తెగులు వస్తే ఏం మందు కొట్టాలా అది కూడా రెమెడీకి కూడా సంబంధించి ఒక డేటా అంతా తీసుకున్నాము. ఆ PDF మీరు నా దగ్గర కొనపోయినా రైతు వారికి ఎవరైనా సరే నాకు కాల్ చేయండి, నేను మీకు PDF పంపిస్తాను. దాని ప్రకారం మీరు ముందు చేయండి. నా ఆలోచన ఏంటంటే మెకడేమియాని డెవలప్ చేసి రైతు బాగుపడాలా, రైతు యొక్క ఆల్రెడీ మామిడి, సపోటా, బత్త వీటిలో ఉన్నారు కొంచెం అన్న డైవర్ట్ అయ్యి మంచి ఆదాయం తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందుకని నా దగ్గర కొన్నారా బయట కొన్నారా నేను కాన్సెప్ట్ కాదు. ఎవరికైనా సరే మెకడేమియా గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే 100% నేను ఇస్తాను. తెలుగు వన్